భారీగా మత్తు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. జోరుగా ఆల్ఫాజోలం అనే డ్రగ్ విక్రయాలు జరుగుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఆల్ఫాజోలం విక్రయాలపై 66 కేసులు నమోదు చేశారు. ఒక్కో గ్రాము 10,000 చొప్పున డ్రగ్స్ ముఠా అమ్మకాలు చేస్తోంది. గడిచిన 2 ఏళ్లలో తెలంగాణలో 43 కేసులు టీఎస్ న్యాబ్ నమోదు చేసింది. దీని విలువ 3.14 కోట్లు ఉంటుందన్నది అధికారుల వాదన. వీటిని సీజ్ చేశారు. పరమేశ్వర కెమికల్స్ ఎండి కిరణ్ కుమార్ లింగయ్య గౌడ్ నుంచి 70 కేజీల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ ముఠాలో గచ్చిబౌలికి చెందిన నరసింహ కీలక సూత్రధారిగా ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ నుంచి 34 కేజీల మత్తు పదార్థాలను అతను తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఆల్ఫాజోలం డ్రగ్ను పలు ఫ్యాక్టరీలలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గత 25 ఏళ్లుగా డ్రగ్స్ ట్రాన్స్ఫర్స్లో ఉన్న నరసింహ గౌడ్ కీలకంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ నుండి మెట్రో కొరియర్ సర్వీస్లో మత్తు పదార్థాల తరలింపు సాగుతోందని అధికారులు చెబుతున్నారు. వీటి కోసం హవాలా మార్గాన్ని నరసింహ ఎంచుకున్నారు. తెలంగాణలో భారీగా మత్తు పదార్థాల పట్టివేతతో కలకలం నెలకొంది. ఇయర్ ఎండింగ్ రోజు పార్టీలు చేసుకునే వారే లక్ష్యంగా ఈ వ్యవహారం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కేజీ ఆల్ఫాజోలం 2,40,000కు కొనుగోలు చేసిన నరసింహ వాటిని హైదరాబాద్లో 3,50,000కు అమ్మినట్లు తెలుస్తోంది. ఇతను నెలకు 40 కేజీలు చొప్పున అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నరసింహ గౌడ్తో పాటు అతని కుమారుడు రాజశేఖర్ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు పదార్థాల ద్వారా వచ్చిన డబ్బుతో నరసింహం కుటుంబం సభ్యులు భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. నరసింహ గౌడ్పై గతంలోనూ కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి చెప్పండి. ఎస్ఎన్ఎంఆర్ ఎందుకంటే తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఎక్కడో పరమేశ్వర కెమికల్స్ ఎండి కిరణ్ కుమార్ని అలాగే లింగయ్య గౌడ్ని పట్టుకున్న తర్వాత వారి నుంచి భారీ స్థాయిలో ఈ యొక్క ఆల్ఫాజోలంకు సంబంధించినటువంటి డ్రగ్ని పట్టుకున్న తర్వాత వారి దగ్గర నుంచి దాదాపు 70 కేజీల సంబంధించినటువంటి ఈ మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారణ చేసిన తర్వాత అసలు గత కొన్నేళ్ల నుంచి కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి తీసుకొని వచ్చి ఇక్కడ దొంగతనంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా భారీ స్థాయిలో విక్రయాలు చేస్తున్నటువంటి ముఠాని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసి వారిని కటకటాల పాలు చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఈ యొక్క డ్రగ్ ముఠాకి కీలక రోలు పోషించినటువంటి నరసింహగౌడ్కి గచ్చిబౌలికి సంబంధించినటువంటి నరసింహగౌడ్ అతని కుమారుడు రాజశేఖర్ గౌడ్ వీరిద్దరు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వీరు ప్రతి నెల కూడా వీరు కొరియర్ నుంచి కానీ అలాగే హవాలా మార్గాల నుంచి కూడా హైదరాబాద్కి తీసుకురావడం, హైదరాబాద్ నుంచి కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పిల్స్ని వీడు పంపించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దీనివల్ల కూడా భారీ లాభాలను కూడా వీరు గడించినట్టుగా తెలుస్తుంది. దీంతో చాలా కోట్లాది రూపాయల ఆస్తులు కూడా వీరు సంపాదించినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా వీరి యొక్క కదలికలపైన కన్నేసినటువంటి టీనాబ్ ఇవాళ పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వీరిని పట్టుకున్న తర్వాత వీరు రెగ్యులర్గా ఏ స్టేట్లో వీరి యొక్క కార్యకలాపాలు చేస్తున్నారు, దాంతోపాటు వీరు తెలంగాణలో కొన్ని ప్లేసెస్ని ఎంచుకొని మరి కూడా ఈ యొక్క డ్రగ్స్ అనేది సరఫరా చేస్తున్నటువంటి పోలీసులు కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. దాని తగ్గట్టుగానే వీరిని ఇవాళ కేసులు బుక్ చేసి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఏకంగా ఢిల్లీ నుంచి ఈ మంత్ 34 కేజీల మత్తు పదార్థాలని ఆయన తీసుకురావడం జరిగింది. మామూలుగా అయితే ఈ యొక్క ఆల్ఫాజోలం ఈ డ్రగ్ అయితే కేవలం డాక్టర్లు రాసిస్తే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసిస్తే తప్ప ఎవరు ఈ మెడికల్ షాప్లో కానీ ఎవరు కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే చాలా రేర్గా ఈ యొక్క డ్రగ్ను వాడుతుంటారు. ఎక్కువ అంటే యాంగ్జైటీగా ఎక్కువ ఫీల్ అయిన వాళ్ళు కానీ, ఆందోళనకరంగా ఉన్న వాళ్ళు, నిద్రలేము ఉన్నవాళ్ళు కానీ, అలాంటి వారు ఎక్కువగా భయంగా ఉన్నవారు కానీ, ఇలాంటివి డిఫరెంట్కి సంబంధించినటువంటి ఆందోళన ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పదార్థం అనేది ఇస్తుంటారు, ఈ టాబ్లెట్ అనేది ఇస్తుంటారు. కానీ ఈ టాబ్లెట్ కొందరికి మాత్రమే అది వేసుకోవడానికి పర్మిషన్ ఉంది, అందరికీ పర్మిషన్ ఉండదు. కానీ ఈ టాబ్లెట్ వాడటం వల్ల బాగా మత్తు వస్తుంది, బాగా నిద్ర వస్తుంది అనేది చాలామంది ఒక డ్రగ్ లాగా వాడుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతో యువత పెద్ద ఎత్తున కూడా దీనిపైన
ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే డ్రగ్స్ వాడితే ఇతర ఎండిఎం కానీ కొకైన్ కానీ గంజా కానీ ఇవన్నీ తాగితే ఎక్కువగా కేసులు పెడుతున్నారు, దొరికిపోతున్నారన్న ఉద్దేశంతో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఈ ఆల్ఫ్రాజోలం యొక్క డ్రగ్ పైన వీరు కాన్సన్ట్రేట్ చేశారు. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటున్న నేపథ్యం ఏర్పడుతుంది. వారి యొక్క పరిస్థితిని, మానసిక పరిస్థితిని వీరు గమనించిన తర్వాత అనేక మంది కూడా క్లయింట్స్ ఉన్నారు కాబట్టి నరసింహగౌడ్కి వారికి భారీ ఎత్తున కూడా వీరు అమ్ముతున్నట్టుగా సమాచారం అవుతుంది. కేవలం ఈ డ్రగ్ కూడా ఎవరైతే తీసుకుంటారో పేషెంట్ కానీ ఎవరైనా కానీ కేవలం 0.25 mg మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ఎక్కువ మోతాదు తీసుకుంటే మాత్రం అది ఒక పెద్ద డ్రగ్ లాగా మారిపోతుంది. కేవలం మనం ఏదైతే కొకైన్ తీసుకున్నా, లేకపోతే ఎండిఎంఏ తీసుకున్నా, లేకపోతే ఇతర మాదక ద్రవ్యాలు పిల్స్ తీసుకున్నా ఏ రకమైనటువంటి మత్తు ఉంటుందో ఆ తరాల్లోనే ఇది ఉంటుంది. అంటే డోస్ పెరిగితే ఖచ్చితంగా కూడా డాక్టర్ల పర్యవేక్షణతోనే డాక్టర్ల విషయం చెప్పండి. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం హోదాలో క్లియర్గా చెప్తూ ఉన్నారు, తెలంగాణలో ఖచ్చితంగా డ్రగ్స్కి సంబంధించి ఎవరు ఎలాంటి ఇది పాల్పడినా కూడా అవకతవకలకు పాల్పడినా కఠినమైనటువంటి శిక్షలో వేసే అవకాశం ఉంటుంది, దీని మీద గట్టిగా ఉంటామని చెప్తున్నారు. సో దాని తర్వాత వచ్చినటువంటి మార్పుల భాగంగా ఏమైనా చూసుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ముఖ్యమంత్రి తన తొలి సమావేశంలోనే ఏదైతే క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది మాత్రం ఈ డ్రగ్స్ కంట్రోల్ మీద. తెలంగాణలోతో పాటు హైదరాబాద్లోనే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా పాటు డ్రగ్స్ రహిత హైదరాబాద్ని చూడాలని తన కళ అనేది కూడా ఆయన చెప్పిన నేపథ్యం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే తనకు తగ్గట్టుగానే కొత్త టీంని తీసుకొచ్చారు, ఏదైతే గత 10 ఏళ్ళ నుంచి కూడా చాలా సిన్సియర్గా ఉన్నటువంటి 3 కమిషనరేట్లను తీసుకొచ్చిన తర్వాత వారికి ఈ యొక్క బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మొత్తంగా డ్రగ్స్ మూలాలని కనిపెట్టి పూర్తి స్థాయిలో పారద్రోయాలనే ఉద్దేశంతో కూడా ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు కాబట్టి ఆ టాస్క్ అంతా కూడా ఈ 3 కమిషనరేట్లకి ఇచ్చిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇటు సైబరాబాద్ కానీ హైదరాబాద్ కానీ రాచకొండ పోలీస్ స్టేషన్ కమిషనర్లు 3 కూడా రెగ్యులర్గా ఈ యొక్క తనిఖీలు చేస్తున్నారు. ఎక్కువగా గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాటి మూలాలలోకి వెళ్తున్నారు. అలా వెళ్ళడం వల్ల రెగ్యులర్గా ఈ యొక్క డ్రగ్స్ కేసులు కానీ ఈ డ్రగ్స్ ముఠాలు కానీ బయటబలే అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఆ రేవంత్ రెడ్డి కృషి అనేది చాలా స్పష్టంగా క్లియర్గా కనపడుతుంది. దాంతోపాటు కేజీల కొద్ది ఇప్పటివరకు దాదాపు మొన్న ఒక్కరోజే 1000 కిలోల పైగా గంజాయి దొరికిందంటే అర్థం చేసుకోవచ్చు పోలీసులు ఎంత క్షుణ్ణంగా వీరు తనిఖీలు ముమ్మరం చేశారు, ఎంత క్షుణ్ణంగా ఈ డ్రగ్స్ పెడ్లర్లపైన కానీ వినియోగదారులపైన కూడా ఎంత వారు కాన్సన్ట్రేట్ చేశారు, వారి కదలికలపైన ఎంత క్లియర్గా ఉన్నారనే దానిపై కూడా మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ డ్రగ్స్ కేసులు ఇంకొక వారం రోజుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పైన కూడా పోలీసులు ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు పెట్టారు, ఆంక్షలు విధించారు. సో దాన్ని ఏ విధంగా చూడాలి? అది చెప్పిన తర్వాత కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి. సో నెక్స్ట్ పోలీసుల స్టెప్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వచ్చింది. గతంలో కూడా ఈ హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో పబ్బులు కానీ, రిసార్ట్స్ కానీ, గెస్ట్ హౌస్లు కానీ, ఎక్కువగా ప్రైవేట్ ఈవెంట్స్లో కానీ ఇతర గోవా నుంచి, బెంగళూరు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ అనేది చాలా విరివిగా వాడేవాళ్ళు. ఈవెంట్స్లో చాలా బాహాటంగానే వాడినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎవరో కంప్లైంట్ ఇస్తే మాత్రమే పోలీసులు వాటిపైన చర్యలు తీసుకునేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో దానికి తదనంగానే ఎక్కువగా ఈసారి టీంలు కూడా పెంచుకున్నారు. దాని తగ్గ టీనాప్కి సంబంధించిన డైరెక్టర్గా సందీప్ శాండిల్యాన్ని ఆయన్ని డైరెక్టర్గా ఎన్నుకున్న తర్వాత ఆయన మరింతగా కూడా తన కొత్త టీంని కూడా రంగంలోకి దించాడు. పూర్తి స్థాయిలో కూడా తనిఖీల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం కాబట్టి దాని తగ్గట్టుగానే ఇన్ని కేసులు అనేది బయటపడుతున్నాయి. మరోవైపు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఈసారి కూడా భారీ స్థాయిలో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టారు. దాంతోపాటు ఈ సన్బర్న్ అనే ఒక ఈవెంట్ కూడా ఇక్కడ హైదరాబాద్లో తలపెట్టాలని చూశారు. కానీ వాటికి పోలీసులు పూర్తిగా అనుమతి అనేది నిరాకరించినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయినప్పటికీ వాళ్ళు ఆన్లైన్లో టికెట్లు పెట్టేశారు, అమ్మేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దీనిపైన సర్కారు చాలా సీరియస్ అయ్యి వారిపైన ఇవాళ కేసులు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈసారి ఎవరైనా ఈవెంట్లు పెట్టాలంటే ఖచ్చితంగా కూడా ఒక 3 కమిషనరేట్ల పరిధిలో ఒక ఫామ్ ఇస్తున్నారు. ఆ ఫామ్ తగ్గట్టుగా వారు సైన్ పెట్టాల్సి ఉంటుంది. వాటిని నింపిన తర్వాత పోలీసులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా చాలా క్లియర్గా ఎంట్రన్స్ నుంచి లోపల మొత్తం ఆ ఈవెంట్ జరుగుతున్న ప్లేస్ అంతా కూడా సీసీ కెమెరాలు ఉండాలి. ఏజ్ అనేది కూడా చాలా రిస్ట్రిక్ట్గా పెట్టాడు. 18 లోపల ఉన్న వాళ్ళకి మాత్రం పూర్తిగా ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటి ఆల్కహాల్ ఎక్కువ ఈవెంట్ జరుగుతున్నటువంటి ప్లేసులకి వారిని అనుమతి నిరాకరించబోతున్నారు. దాంతోపాటు ఎక్కువగా మోతాదుకు మించి ఎక్కడైనా ఆల్కహాల్ వినియోగం ఉంటే మాత్రం కంపల్సరీ వారిపైన ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నిబంధనలకు ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఇప్పుడు
కొత్త సర్కారు యొక్క పంతా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా నిబంధనలు కానీ ఈసారి కానీ ఉల్లంఘిస్తే మాత్రం గతంలో ఏం జరిగాయో ఏం కేసులు ఉన్నాయో మాకు సంబంధం లేదు, కంపల్సరీ కఠినం అంటే కఠినమైనటువంటి మేము చర్యలు తీసుకుంటామనేసి కూడా కొత్త సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన హైదరాబాద్ సిపిగా బాధ్యత తీసుకున్న తర్వాత డ్రగ్స్ని పారదోలుతాం, ముఖ్యంగా దాంతోపాటు ఈ యొక్క పబ్స్ ఓనర్స్ పైన ఈవెంట్ మేనేజర్ల పైన ఆయన చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చాడు. ఏకంగా ఆయన పబ్లకు కూడా వెళ్ళి స్నిప్పర్ డాగ్స్తో కూడా వెళ్ళి ఆయన తనిఖీలు చేశారు. ఒక ఇండికేషన్ అనేది వినియోగదారులకు కానీ పబ్ ఓనర్లకు కూడా ఆయన పంపించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఈసారి మాత్రం న్యూ ఇయర్లో పాల్గొనే వాళ్ళు మాత్రం డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి టాబ్లెట్స్ కానీ పిల్స్ కానీ ఏమైనా ఆ పార్టీలో దొరికినా ఈవెంట్ మేనేజర్తో పాటు ఆ యొక్క ఏ స్థలంలో చేస్తున్న స్థల ఓనరు ఆ ఈవెంట్లో పాల్గొనబోతున్నటువంటి మొత్తం ఎంటైర్ ఎవరైతే వెళ్తారో మొత్తం మెంబర్స్ వాళ్ళందరి పైన కేసులు బుక్ చేస్తాం, ఈసారి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అనేది ఉంటాయనేసి కూడా చాలా స్పష్టంగా కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాని తగ్గట్టుగానే గత 5 రోజుల నుంచి కూడా ఒక అవగాహన కార్యక్రమం అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైతే ఈవెంట్లు జరుపుదామని పర్మిషన్ కోసం వస్తున్నటువంటి వారికి ఒక అవగాహన క్లాసులు కూడా పెట్టారు. పూర్తిగా ఒక లఘు చిత్రం కూడా ప్లే చేసి ఈ రకమైనటువంటి చర్యలు మీ పైన ఉంటాయి, సో నిబంధనలు మాత్రం ఖచ్చితంగా కూడా మీరు ఉల్లంఘించొద్దు అనేసి కూడా చాలా స్పష్టంగా వారికి చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అనేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి, గతంలో కంటే ఈసారి ఎక్కువగా సెక్యూరిటీని కూడా పెంచిపోతున్నారు. కేవలం ఒక ఈవెంట్ చేసేసాం వదిలేయకుండా ఖచ్చితంగా ఈవెంట్లో పాల్గొనబోతున్నటువంటి ఎవరైతే డబ్బులు పెట్టి ఉన్నారో వినియోగదారుడు, ఆ వినియోగదారుడు కారు ఎక్కి వెళ్ళిపోయేంత వరకు మొత్తం వాళ్ళదే బాధ్యత. అక్కడ ఎవరికైనా ఏం జరిగినా కూడా ఈవెంట్ మేనేజర్లే బాధ్యత. ఎందుకంటే గతంలో ఇటు శంషాబాద్లో సన్బర్న్ కార్యక్రమం పెట్టినప్పుడు ఒక వ్యక్తి ఎక్కువగా తాగేసి తను స్పృహ కోల్పోయి అక్కడ చనిపోయినటువంటి నేపథ్యం. ఇప్పుడు అలాంటి ఉదంతాలు కూడా ఈసారి జరగబోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈవెంట్లు ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో పప్పుల్లో కూడా కానీ బౌన్సర్స్ని కానీ అలాగే వాలంటీర్స్ని కూడా ఎక్కువగా వారు హైర్ చేసుకోవాలి. అందరినీ కూడా గమనిస్తున్నారు, వాళ్ళ యొక్క పరిస్థితులు కూడా చెక్ చేసుకోవాలి. ఏదో నిర్వహించాం డబ్బులు తీసుకున్నాం అయిపోయిందని కాకుండా వారిపైన పూర్తి బాధ్యత తీసుకోవాలని కూడా అధికారులు వారికి చాలా స్పష్టంగా చెప్పడం నేపథ్యం. సో ఏదేమైనా కానీ ఇవాళ గత 15 రోజుల నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొత్తం అధికార యంత్రాంగం పరుగులు పెట్టిస్తున్న నేపథ్యం కనపడుతుంది. గతంలో కంటే ఈసారి మనం ఒకసారి డ్రగ్స్ కేసులు చూసుకుంటే మాత్రం పెడుతున్నావా కానీ వినియోగదారులు కానీ అందరూ కూడా భయపడుతున్నారు, వాళ్ళకందరికీ కూడా వార్నింగ్లు ఇచ్చారు. ఆ కేసులు కూడా అదే స్థాయిలో కూడా నమోదవుతున్న నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా అప్డేట్స్ అందించినందుకు.